శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాత పద్మములకు నా నమస్కారం సమర్పిస్తూ మనం శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి శివానంద లహరిలో నిన్న 27వ శ్లోకం గురించి తెలుసుకున్నాం. ఈరోజు 28వ శ్లోకం గురించి తెలుసుకుందాం. 28వ శ్లోకం ఇక్కడి నుంచి వృత్తం మారుతుంది. ఇక్కడి నుంచి ప్రతి శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకం ఒక్కో రకంగా ఉంటుంది. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి ధుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మక తను జానే భవానీపతే సాయుధ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో చాలా అద్భుతమైన విషయం చెప్తున్నారు. నిజానికి మనమంతా అనుకునే దానికి వ్యతిరేకంగా మనకి మోక్షం 4 రకాలుగా ఉంటుంది. సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుధ్యం అని. ఈ 4 మనం ఏదో ఉపాసన చేసి చాలా కష్టపడితే కానీ లభించవని మనం అనుకుంటూ ఉంటాం. అంటే ఏంది? సారూప్యం, భగవంతుడే నేను అన్నట్టుగా ఆ స్వరూపాన్ని మనం పొందడం. అలా పొందడం అనేది ఎప్పుడు వస్తుంది? ఉపాసన చేస్తే పైలోకానికి పోతే వస్తుంది అనుకుంటాం. అలాగే సాలోక్యం, ఆ లోకానికి పోతే, ఆ శివుడు ఉండే లోకం కైలాసానికి పోతే కానీ ఆ లోకానికి పోయినట్టుగా ఉండదని మనం అనుకుంటాం. అలాగే సామీప్యం, ఆ శివుని ఎదురుగా కూర్చుంటే కానీ ఆ సామీప్యం ఉండదని మనం అనుకుంటాం. ఇంకా సాయుధ్యం, ఆ శివుని పాదాల్లో కలిసిపోతే కానీ మనకు మోక్షం వచ్చిందని మనం అనుకోం. కానీ ఈ 4 అక్కడెక్కడో కాదు, మనం ఈ భూలోకంలోనే మనం సాధించవచ్చు అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనం తెలియజేస్తున్నారు. ఎంత గొప్ప విషయమో ఇది. నిజంగా మనం ఇది ఆచరిస్తే మనం ధన్యులం అయిపోతాం. అందుకే కృతార్థోస్మ్యహం, నేను కృతార్థుడిని అయిపోయాను అని ఆయన చెప్పుకుంటున్నాడు. అంటే మనం చేస్తే మనం కూడా కృతార్థులం అవుతామని అర్థం. ఆయన చేసి మనం చూపిస్తున్నాడు. ఎలా చేయాలా? మన సారూప్యం పొందాలంటే నువ్వేం చేయాలా, మనం ఏం చేయాలి అనే విషయం చెప్తున్నాడు. ఎలా చేయాలి? సారూప్యం తవ పూజనే. స్వామి, నిన్ను పూజ చేయాలి కదా. ఒక విగ్రహం పెట్టి పూజ చేయాలంటే ఏం చేస్తాం? ఒక విగ్రహం పెట్టుకుంటాం, ఆ విగ్రహంలోనికి స్వామిని ఆవాహన చేస్తాం, ఆయనకి ఇంకా షోడశ ఉపచారాలు చేస్తాం. అలా మనం పూజ చేసే విధానం. తవ పూజనే, నీకు పూజ చేయడానికి కోసం చేస్తానే, ఆ పూజలో నేను సారూప్యం చేస్తున్నాను. నేను సారూప్యం పొందాను, నీ రూపాన్ని నేను పొందాను. అది ఎలా పొందావు శంకర అంటే, ఇప్పుడు మనం కూడా చూడండి, మనం ఇప్పుడు అమ్మవారి పూజ శుక్రవారం, మన శుక్రవారం చూస్తే ఆడవాళ్ళని చూస్తే చాలా గొప్పగా ఉంటారు. అమ్మవారికి పూజ చేయాలనుకునే వాళ్ళంతా కూడా ఉదయం లేచి తలస్నానాలు చేసి మంచి పట్టు చీర కట్టి తల్లో పూలు పెట్టుకొని కాళ్ళకు పసుపు పూసుకొని ముఖానికి పసుపు పూసుకొని ఎంతో అందంగా బాగా అలంకరించుకొని పైనుంచి కింది వరకు అలంకరించుకొని అమ్మవారి ముందు కూర్చొని పూజ చేస్తాం. అంటే ఏంది? అమ్మవారు ఎలా ఉన్నారో మనం అలాగా అలంకరించుకుంటాం, అలాగే సిద్ధంగా ఉంటాం పూజ చేయడానికి. అంటే మనలో ఏమవుతుంది? ఆ శక్తి ఆవాహన అవుతుంది. చూడండి, మనం పూజ చేసేటప్పుడు ఎంత తాదాత్మ్యత చేస్తాం, అమ్మవారు చేసేటప్పుడు బాగా తెలుస్తుంది ఆ విషయం. మనం నిజానికి ఆ రూపం పొందుతున్నట్టుగా మనకు అనిపిస్తుందా లేదా ఆ సమయంలో? ఆమెలాగే మన తలస్నానం చేయడం కానీ, బాగా జడ వేసుకోవడం కానీ, పూలు పెట్టుకోవడం కానీ, పట్టుచీర కట్టుకోవడం కానీ, సాధ్యమైనంత వరకు శుక్రవారంలో అందరూ పట్టుచీరలు కూడా ఏర్పే కడతారు. మనకి తిరుపతి అడిపకపోతే బాగా తెలుస్తుంది. వాళ్ళు మరీ తమిళనాడు బార్డర్స్లో ఉండే అన్ని ఊళ్ళల్లో కూడా ఎంత భక్తి పారవస్యంతోనో అమ్మవాళ్ళు వాళ్ళే అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ కానీ, వాళ్ళు వేసుకున్న అలంకారం కానీ, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన కానీ అంతా అమ్మవారులే ఉన్నారేమో ఇక్కడ అనిపించేటట్టు ఉంటుంది. ఒక్క అమ్మవారు కాదు, చాలా అమ్మవార్ల ముందు కూర్చో ఉన్నారేమో అనిపిస్తుంది. అలాగా మనం కూడా ఆ రూపాన్ని మనం తెలియకుండానే మనం అలా అనుకరణ చేసేస్తాం.
అదే ఈయన చెప్తున్నాడు. స్వామి నీకు పూజ చేసేటప్పుడు నేనేమనుకుంటున్నాను తెలుసా, నేనే శివుడు అయిపోతున్నాను. ఇంకా నీ నీ లోకానికి వచ్చి శివుడిని కావడం కాదు, నేను ఇక్కడే ఉండి నీ రూపాన్ని పొందేశాను. ఎందుకని నీకు పూజ చేస్తున్నా అనుకుంటున్నా కానీ నేనే శివుడై నా ఎదురు శివుడుగా ఉన్నాడని చెప్పి చేస్తున్నాను. ఇప్పటికీ మనకు ఉత్తర భారతదేశం అటు పక్క చూస్తే అమ్మవార్లకు పూజ చేయాలంటే వాళ్ళు అర్చకులుగా ఉండేవాళ్ళు అమ్మవారి యొక్క చీర కట్టుకొని లోపలికి వెళ్తారు. అది ఆ సంప్రదాయం అటు పక్క బాగా ఉంది. ఎందుకంటే అట్లా పోతే కానీ అక్కడ పూజ సరిగ్గా చేయలేరు. వాళ్ళే అమ్మవార్లుగా అయితే తప్ప అక్కడ పూజ చేయలేరు. ఎంతమంది అమ్మవారు పూజ చేసేవాళ్ళని చూస్తే మనకు బాగా తెలుస్తుంది ఈ విషయం. వాళ్ళు అమ్మవార్లు వాళ్ళే అయినట్టుగా భావించుకొని ఆ విధంగానే అలంకారం చేసుకొని ఆ విధంగానే ముళ్ళు కూడా వేసుకుంటారు, పూలు కూడా పెట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు చేతికి. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అది. ఆ ఉపాసకులంతా ఆ విధంగా వాళ్ళ అమ్మవారిలాగా మారి ఆ పూజ చేస్తుంటారు. ఇంకా శివుడికి పూజ చేసేవాళ్ళని చెప్పనేవ్వలేదు. వాళ్ళు రుద్రాక్షలు వేసుకొని విభూతి ధారణ చేసి వాళ్ళు అలాగే ఉంటారు. అప్పుడు ఏమైపోయింది, ఆ శివుని రూపం వాళ్ళని ఆవహించింది. స్వామి నేను ఎప్పుడో జన్మంతా అయిపోయిన తర్వాత కైలాసానికి వచ్చి నీ రూపాన్ని పొందడం కాదు, నేను ఇక్కడే నీ రూపాన్ని పొందేశాను. ఎలా? నేను పూజ చేయడం ద్వారా నేను ఆ స్థితికి వెళ్ళిపోయాను. తవ పూజనే శివ, నీకు పూజ చేయడంతోనే నేను నీ రూపాన్ని పొందేశాను. ఇంకా మహాదేవేతి సంకీర్తనే సామీప్యం, ఇంకా నేను నీకు మహాదేవ, ఓ మహాదేవ, మహాదేవ ఎందుకు అంటున్నాడు, ఆనంద స్వరూపుడైన ఓ ఆనంద స్వరూపుడైన ఓ శివ, సంకీర్తనే మనకు గానం చేసే భజన చేసేటప్పుడు కానీ ఏదైనా పాటలు లీనమై పాడుతున్నప్పుడు అర్థం తెలుసుకొని పాడుతున్నప్పుడు, ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనలు కానీ మనకెందుకు మీరాబాయి, రామదాసు వీళ్ళంతా కూడా అన్నమయ్య తరించారు. ఎలా తరించారు? వాళ్ళు ఆ సంకీర్తన పాడేటప్పుడే దాంట్లో తన్మయత్వం చెంది పాడతారు. అంటే వాళ్ళే శివుడు అయినట్టుగా ఏ దేవతను ఆరాధిస్తున్నారో, ఏ దేవత యొక్క పాటలు గానం చేస్తున్నారో ఆ పాటల్లో వాళ్ళు ఏమైపోతారు. దానివల్ల ఏమైపోయింది, వాళ్ళే ఆ దేవతా స్వరూపంగా మారిపోతారు. ఇప్పుడు మనకు గోపికలంతా కూడా బృందావనంలో ఆ శ్రీకృష్ణుడు ఉన్నట్టుగానే వాళ్ళు భావించుకోగానే వాళ్ళే శ్రీకృష్ణుడిగా మారుతారు. అలాగా ఇక్కడ కూడా ఆయన అది చెప్తున్నాడు, మహాదేవేతి సంకీర్తనే. స్వామి నిన్ను కీర్తించడం వల్ల నేనేమైపోయినా పాటలు పాడుతూ పాడుతూ ఆ తన్మయత్వంలో నీ దగ్గరికి వచ్చేసాను. మనకు కూడా ఇంత దాంట్లో ఏముంటుంది, చాలా వరకు వర్ణనలే ఉంటాయి. ఆ పాటల్లో అంతా పైనుంచి కింది వరకు స్వామి యొక్క స్వరూపం అంతా ఉంటుంది. ఆ స్వరూపాన్ని గానం చేయడం వల్ల ఏమైపోతుంది, ఆ స్వామి దగ్గరికి మనం వెళ్ళిపోయినట్టుగా అయిపోతుంది. ఇంకా జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం. స్వామి నేను ఉదయం లేచి రాత్రి వరకు ఎవరితో మాట్లాడుతుంటాను తెలుసా, నీ భక్తులతో మాట్లాడుతుంటాను, సత్సంగం చేస్తుంటాను. సత్సంగం అంటే ఆ శివుని భక్తులు ఎవరైతే ఉన్నారో వాడితోనే ఉదయం నుంచి నేను రాత్రి వరకు మాట్లాడుతూ ఉంటాను. దానివల్ల ఏమైపోయింది, సాలోక్యం, ఆ లోకానికి వెళ్ళిపోయాను. ఏ లోకానికి? నీ లోకానికే. నేను ఎప్పుడు నీ లోకంలో ఉన్నట్టే ఉంది, ఎక్కడో ఉన్నట్టు లేదు. నీ లోకంలో నేను కూర్చొని నీతోనే మాట్లాడుతున్నట్టుగా నాకు అనుభూతి నేను చెందుతున్నాను. ఎందువల్ల ఇప్పుడు మనం కూడా ఏదైనా దేవతా విషయాల గురించి చర్చిస్తూ ఉంటే ఎన్ని గంటలు అయిపోయి మనకు తెలియదు. ఇప్పుడు అమ్మవారి గురించో అయ్యవారి గురించో మనం మాట్లాడుకుంటూ మనకి ఇంకా కవిత్వ విషయాలు తెలిస్తే కవిత్వంలో ఈ మాధుర్యం ఉంది, ఆ మాధుర్యం ఉంది, ఆ రసం ఇలా ఉంది, ఈ రసం ఇలా ఉంది, ఈ కావ్యంలో ఇలా ఉంది, ఆ కావ్యంలో ఇలా ఉంది, లేదా భారతం ఇలా ఉంది, భాగవతం ఇలా ఉంది. ఇందుకు ఈ సౌందర్యం చెప్పుకున్నాం కదా మనం, సౌందర్యలహరి ఎలా ఉంది. అదే విధంగా మనం అంటే భగవంతుడి గురించిన విశేషాన్ని ఎక్కడెక్కడికి ఉంటాయో అవన్నీ మనం చర్చిస్తున్నప్పుడు మనం ఆ లోకంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకు మనం కూడా చూడండి, ఒక లోకంలో ఉన్న ఎవరి పాటికి వాళ్ళు ఒక లోకంలో ఉన్నట్టు ఉంటాం మనం. ఎందువల్ల ఒకరి అభిప్రాయాలు వేరే, ఇంకొకరి అభిప్రాయాలు వేరే. ఇప్పుడు కొంతమంది టీవీలు చూసుకుంటారు, కొంతమంది సెల్ ఫోన్స్ చూసుకుంటారు, కొంతమంది పేపర్ చదువుకుంటారు, కొంతమంది బుక్స్, ఎవరి లోకం వాళ్ళది. అంటే మనకున్న అలవాట్ల ప్రకారం మనమే ఇప్పుడు ఒక లోకంలో ఉంటున్నప్పుడు ఇంకా భగవంతుడి గురించి అనుకునేటప్పుడు అదే ఆలోచనతో ఉన్నప్పుడు ఆ లోకంలో ఉన్నట్టు అయిపోతుంది. అది చెప్తున్నారు ఇక్కడ సాలోక్యం.
ఇంకా చరాచరాత్మకతను ధ్యానే భవానీపతే. భవానీపతే ఆ భగవంతుడు ఆయన అమ్మతో కలిసిన వాడు. ఓ అమ్మతో కలిసిన ఓ దేవా, ఓ శివా, నీవు ఎలా ఉన్నావు? ఈ విశ్వం అంతా ఎలా ఉంది? చరాచరాత్మకం, అచరాత్మకం, కదిలే వాటితో ఉంది, కదలని వాటితో ఉంది. వీటన్నింటిలో ఎవరున్నారు? మీ ఇద్దరే వ్యాపించి ఉన్నారు. శివశక్తైక్య రూపిణి విశ్వం అంతా కూడా. కాబట్టి తను ధ్యానే, నేను ధ్యానించడం వల్ల ఏమైపోతున్నాను? నేను సాయుధ్యం పొందేస్తున్నాను. ఇంతకంటే ఏం కావాలి? అంటే ప్రతి అణువున భగవంతుని దర్శించగల శక్తి ఉంటే అప్పుడేమైపోతుంది? ఆ భగవంతుడే మన లీనమైపోయినట్టు అయిపోయింది కదా. అదే అని చెప్తున్నాను. నా ధ్యానం ఎటువంటి ధ్యానం అయ్యా అంటే, ఈ విశ్వంలో ఉండే ప్రతి విషయంలో కూడా, ప్రతి అంశంలో కూడా, ప్రతి జీవిలో కూడా నేను దర్శించగలుగుతున్నాను. అప్పుడేమైపోయింది? నేను సాయుధ్యం పొందినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఓ పరమాత్మ, ఓ శివ, ఓ మంగళం కలిగించేవాడా, స్వామిన్, అందరినీ నీలో నీ స్వాధీనంలో ఉంచుకునే ఓ పరమాత్మ, నేను ఇప్పుడు ఇక్కడ మోక్ష మార్గం అని చెప్పిన ఈ 4 కూడా ఎక్కడో ఎప్పుడో పొందేవి కాదు, అవన్నీ ఇక్కడే పొందేస్తున్నాను, ఈ భూమి మీదే పొందుతున్నాను. మమ సిద్ధం అత్ర భవతి, ఇక్కడే పొందుతున్నాను. మమ నేను, నాకు ఇక్కడే సిద్ధి, అవి సిద్ధిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ 4 కూడా ఈ భూమిని నాకు సిద్ధిస్తున్నాయి. ఎలాగా? నా కార్యక్రమాల ద్వారా. ఎలా? నేను పూజ చేస్తున్నా నీ రూపంలో ఉన్నట్టున్నాను, నేను సంకీర్తన చేసేటప్పుడు సామీప్యంలో ఉన్నాను, నేను నా సత్సంగంలో ఉన్నప్పుడు సాలోక్యంలో ఉన్నాను, విశ్వంలో నేను చూస్తున్నప్పుడు నేను సాయుధ్యం పొందుతున్నాను. కాబట్టి ఈ 4 నాకు బయట ఎక్కడో లేవయ్యా, ఇక్కడే పొందుతున్నాను. నేను ఎక్కడో ఏదో కనుక పోయి పొందాల్సిన అవసరం లేదు, నాకు ఇక్కడే అన్ని లభిస్తున్నాయి. ఏ విధంగా అయితే పెద్ద సముద్రంలో నది పోయి కలిసినట్టుగా నేను ఇలా కలిసిపోతున్నాను. అంతే కదా. ఒక సముద్రం నది కలిసిపోయినప్పుడు ఏమైపోతుంది? ఆ నదిలో ఐక్యమైపోతుంది. అది నది సపరేట్గా కనిపించదు, సముద్రంలో 2 కలిసిపోయి ఉంటాయి. అలాగా నేను కూడా ఈ చరాచర ప్రపంచంలో కలిసిపోయి నీలో నేను కలిసిపోతున్నానయ్యా. అటువంటి స్థితి నేను పొందాను. కాబట్టి ఏమైపోయింది? కృతార్థోస్మ్యహం. అప్పుడు నేను నా జీవితం, ప్రతి మానవుని యొక్క జీవిత ఆశయం ఏంది? భగవంతుడు చూపించిన ఆశయం ఒకటే, ఎప్పటికైనా మనిషి తాను భగవంతుడిగా మారాలి, తనలో ఉన్న పరమాత్మను దర్శించాలి. అదే మానవ లక్ష్యం, మానవ గమ్యం, అదే మోక్షం. ఇంక నేను అది పొందిన తర్వాత కృతార్థోస్మ్యహం, నేను అది పొందేశాను, మానవ లక్ష్యాన్ని నేను సాధించేశాను. అప్పుడు నేనైపోయాను కృతార్థుని, ధన్యుడిని అయిపోయాను. నన్ను మించిన వాడు ఇంకేమన్నారు? అహం, నేను పొందాను. ఏం పొందాను? నేను ఏది పొందితో ఏది పొందాల్సిన అవసరం లేదో దాన్ని పొందేశాను. ఇంకా ఈ జీవితానికి ఏది సాధనగా ఉండాలో, ఏది లక్ష్యంగా ఉండాలో దాన్ని నేను పొందేశాను స్వామి. కాబట్టి ఈ 4 నేను ఈ భూమి మీదే పొందుతున్నాను. కాబట్టి నా అంత అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరయ్యా. ఎందువల్ల? నీ అనుగ్రహం ఈ 4 ఉంటుంది. ఈ 4 నాకు ఇక్కడే భూమి మీద లభించేస్తున్నాయి. నేను చేసే ప్రతి పనిలో కూడా ఈ 4 నాకు దొరుకుతున్నాయ్యా. ఇంతకంటే భాగ్యం ఏముందని ఈ శ్లోకం ద్వారా మనకి ఆ ఆదిశంకరాచార్యులు వారు తెలియజేస్తున్నారు. చూడండి, ఆయన ఆ 4 స్థితులు మనం రోజు అనుకుంటూనే ఉంటాం. ఈ 4 సాధించాలంటే మన జీవితం అంతా కష్టపడాలని, ఏదో పెద్ద ఉపాసన చేయాలని అనుకుంటాం. కానీ ఆయన చేసే పనులలోనే ఆ 4టిని దర్శించేశాడు. అంతేకాదు మనకు కూడా సందేశం ఇస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. ఈ 4 ఎక్కడో లేవు, ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు, మీరు ప్రయత్నిస్తే మీకే అవి అందుబాటులో ఉన్నాయని చెప్పడమే ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం. అంటే చాలా కష్టపడద్దు ఎవరు, మీరు చేసే పని మీద శ్రద్ధ పెట్టి చేస్తే పరమాత్మ ప్రతి దగ్గర ఉన్నాడని చెప్పడమే ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం. ఇంత బాగా చెప్పాడు చూడండి. నిజానికి సాయుధ్యం పొందడం ఎంత కష్టం అనుకుంటుంటాం మనం, కానీ ఇంత సులభంగా పొందవలసిన విషయాన్ని చెప్పేస్తున్నాడు. కానీ ఇది ఆచరించడం చాలా కష్టం. మనం సత్సంగం చేయొచ్చు, అది సులభం. ఇంకా సారూప్యం కొంచెం ప్రయత్నిస్తే సాధించవచ్చు, సాలోక్యము సులభమే. ఇంకా సాయుధ్యం అనేది మాత్రం కష్టమైన విషయం. ఎందుకు? ఈయన చెప్పిన మార్గంలో పోయినా కూడా అంతటా పరమాత్మ మనం దర్శించలేం, అంత సులభమైన కాదు. మన మనసు
బలహీనమైంది. అంత సులభంగా వచ్చేది ఆయనంత గొప్ప స్థితికి వెళ్తే గాని మన ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో, ప్రతి అణువులో పరమాత్మను దర్శించేంత గొప్ప స్థితి రావడం అనేది ప్రయత్నిస్తే వస్తుంది. రాకుండా పోయేదేం లేదు. కానీ ప్రయత్నం మాత్రం చాలా తీవ్రంగా చేస్తుంది. చేస్తే మాత్రం సాధ్యమే. అదే ఈయన చెప్తున్న విషయం ఈ శ్లోకంలో. కాబట్టి మీకు అందుబాటులోనే ఉన్న ఈ 4 ప్రక్రియలు అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు ఆది శంకరాచార్య గారు. ఇది 28వ శ్లోకంలో ఉండే సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుధ్యం అనే గొప్ప విషయం ఇదే. కాబట్టి మనం 28వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. రేపు 29వ శ్లోకంతో కలుసుకుందాం. సర్వం పరబ్రహ్మార్పణమస్తు.